మంచు మనోజ్ మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు. తనకున్న బాధలని చెప్పాడు. హ్యూమన్ రైట్స్ అన్ని కూడా కాల్ రాస్తున్నాడు మంచు విష్ణు అని చెప్తున్నాడు. అలాగే కొంతమంది తన ఇంట్లోకి ప్రవేశించి వస్తువులని కూడా చిందరవందరగా చేసి కొన్ని నాశనం చేశానని చెప్పి నాలంక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. దానికి కారణం మంచు విష్ణు అని చెప్పాడు. తన మీద అసూయపడుతున్నానని చెప్పాడు. కారు కూడా తీసుకుని వెళ్ళిపోతే అది ఎక్కడ వదిలేస్తే చివరికి మన చేతికి వచ్చిందని కూడా చెప్పాడు. ఇవన్నీ చూస్తే మోహన్ బాబుకి మరి మనస్తాపం ఇంకా పెరిగేలానే ఉన్నాయి. ఈ ఆశిత గాథలు ఇంతతో సమస్యపోయేలా కనిపించట్లా. ఎందుకంటే బేసికల్గా ఏప్రిల్ 25న కన్నప్ప సినిమా రిలీజ్ చేద్దామని వాళ్ళ ప్రయత్నాలు చేశారు. సరే, ఆ టైంలోనే ఇతను కూడా భైరవ అనేటువంటి సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాడు. ఇది మనోజ్ చేసినటువంటి సినిమా. తమిళ నుంచి దీన్ని రీమేక్ చేయడం జరిగింది. సార్, అన్నదమ్ములు ఒక సినిమా బాగుండాలి అంటే సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే ఒకరికొకరు కాంప్రమైజ్ అవుతారు. వాళ్ళు వైరీగా ఉన్నా ఫ్రెండ్లీగా ఉన్నా ఎలాగున్నా. కానీ సొంత అన్నదమ్ములే ఇలా పోటీ పడటం విధంగా సినిమా ప్రపంచంలోనే కొంత ఒక రకంగా పరిస్థితి. అంటే ఏంటి అన్నదమ్ములు ఇలాగ ఉంటారా అన్న పరిస్థితి కూడా వచ్చింది. ఇతను ఏం చెప్తున్నాడు మనోజ్, నాకు ఆశిత గాథలు వాటి మీద కాదు, యాక్చువల్గా అసూయ ద్వేషం నా మీద పెంచుకున్నాడు. నా హ్యూమన్ రైట్స్ అన్నీ కూడా కాల్ రాస్తున్నారు. నా 3 కుక్క పిల్లలు ఉన్నాయి, వాటిని తీసుకోవడానికి కూడా నాకు అనుమతి ఇవ్వటం లేదు. ఇలా చాలా రీజన్స్ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఇదంతా రుద్దుతున్నారు. ఇమీడియట్గా డైవర్షన్. ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారికి వాళ్ళకి అవసరం అండి ఈ వయసులో. విష్ణు నాకంటే 4 సంవత్సరాలు పెద్దవాడు, అతనికి 4 పిల్లలు ఉన్నారు. వచ్చి మాట్లాడడం తెలియదా? కూర్చొని మాట్లాడమని అడుగుతున్నాను నేను. పెద్దోళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడుతున్నా, మాట్లాడలేరా? ఇవన్నీ కాకుండా ఇలా పోలీస్ ఆఫీసర్తో హైకోర్టు నుంచి నాకు ఆర్డర్ వచ్చిందండి. ఇది బాగా వినండి సార్. హైకోర్టు నుంచి క్లియర్ ఆర్డరు, నేను కానీ ఇక్కడ కానీ డిస్ప్యూట్ జరిగేంత వరకు మేము ఇక్కడ ఉండొచ్చు, ఇద్దరు నేను ఎవరు ఉండకూడదని చెప్పాల. కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళారు. నేను నేను వచ్చి ఉండొచ్చు, నేను ఏం చేయట్లేదు, ఇదిగోండి అనేసి నా ఫైలు అప్పచెప్పాను నేను వాళ్ళకి. నేను వీళ్ళకి సినిమాలు పనిచేసినప్పుడు, నేను క్యాంపస్కి పనిచేసినప్పుడు ₹1 ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని చెప్పానండి. ఈ రోజు వరకు ఈ మనోజు ₹1 తీసుకోలేదు నా కుటుంబం నుంచి. ₹1 తీసుకోలేదు ఏ సినిమాకి. నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసేసాడు. విష్ణు కంపెనీలో 25 filmsలో నువ్వు చెయ్యాలి. నువ్వు ఇప్పుడు ఆడగట్టు పేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా. నువ్వు ఆడగంటే అంటే నాకు కంఫర్టబుల్ లేదు, ఇప్పుడు ఐఎమ్ నాట్ రెడీ ఫర్ లేడీ గెటప్ అన్నప్పుడు అంటే సెంటిమెంట్గా కూర్చొని పెట్టి, లేదు విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది, అని నిలబెడదాం హీరోగా, నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంతా నువ్వు చేయి అంటే అన్న కోసం అమ్మాయి గెటప్ కూడా వేసుకొని యాక్ట్ చేశానండి. ప్రతిదీ చేశాను. వాళ్ళకి స్టంట్స్ డైరెక్ట్ చేశాను, సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాను, ప్రతి గొడ్డు చాకరీ చేసి పెట్టాను వాళ్ళకి. గ్రాఫిక్స్ నేను గ్రాఫిక్స్ చదువుకుంటే అతను గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు. మా నాన్న థియేటర్ పెట్టుకుంటే ఇతను సమోసాలు అమ్ముకుంటాడు. సో అది ఇతనికి ఉన్న ఇది. ఇట్స్ ఓకే. సో మొన్న ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి, మేమేమో ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు, వీక్లీ వన్స్ పోలీసు రావాలని. వీళ్ళు ఏం చేశారు, లోవర్ కోర్టుకి వెళ్ళి, అండ్ మాకు కేవేట్ వేస్తున్నాం అక్కడ, మీకు అందరికీ తెలిసేది. లోవర్ కోర్టుకి వెళ్ళి రంగారెడ్డి కోర్టుకి వెళ్ళి దొంగ డాక్యుమెంట్ ఇచ్చి కేవేట్ ఉందని అబద్ధాలు, కేవేట్ లేదని అబద్ధాలు చెప్పి జడ్జి గారికి. అయితే ఇక్కడ బేసికల్గా అసలు ఆశిత గాథలు కాదు అంటేనే వాళ్ళ మంచి ఆశిత గాథలు ఉన్నాయి. ఇది మాత్రం 100% వాస్తవం. మోహన్ బాబు ప్రతి రూపాయి తన కష్టపడి సంపాదించిందే. ఎందుకంటే మోహన్ బాబు 50 సంవత్సరాల ఫిల్మ్ ఇండస్ట్రీలో కనుక చూసుకుంటే స్వర్గం నరకం ఇది కూడా కరెక్ట్గా మీకు 1975 సంవత్సరంలో రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటికే మనం చూసుకుంటే 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాల కాలంలో ఆయన ప్రతి రూపాయిని కూడా తన సొంతంగా సంపాదించుకున్నాడు, ఎవరి మీద ఆధారపడలేదు. ఇది మాత్రం వాస్తవం. ఆయన అవమానాలు ఎదుర్కొన్నాడు. చివరికి అద్దె కట్టలేని పరిస్థితిలో కూడా చెన్నైలో తిరిగాడు ఆయన. ఒకవేళ భోజనం దొరకని పరిస్థితుల్లో మంచినీళ్ళు తాగు కూడా ఆయన ఉన్నాడు. ఆయన తర్వాత కాలంలో శ్రీ విజయ నికేతన్ స్థాపించినప్పుడు ఈ రంగంపేట, ఇది తిరుపతికి దగ్గరలో ఉంటుంది, బాక్రాపేట, రంగంపేట ఇవన్నీ కూడా. అక్కడ ఆ రోజుల్లో స్థలం విలువ చాలా తక్కువగా ఉండేది. ఎప్పుడైతే శ్రీ విద్యా నికేతన్ ఇది ఫస్ట్ స్కూల్ స్థాయి, తర్వాత కాలేజీ, తర్వాత ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ కింద మారింది. అంటే మోహన్ బాబు యూనివర్సిటీ కింద దాదాపు 22 విద్యా సంస్థలు దీని కింద పనిచేస్తున్నాయి. ఈరోజు భూమి వాల్యూ పెరిగింది, కోట్లకి చేరింది, దాదాపు కొన్ని 100 కోట్ల స్థాయికి చేరింది. జనగా ఎప్పుడైతే ఆస్తుల విలువ పెరిగిందో
వాళ్ళు అక్కడి నుంచి వచ్చే జనరేట్ చేసేటువంటి డబ్బుని వీళ్ళు సినిమాలకి వాడేవాళ్ళు. సరే కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ అయ్యాయి అనుకోండి, మంచు విష్ణు అయితే సినిమాలో పెద్ద సక్సెస్ అవ్వాల. ఆ విషయాన్ని కూడా ఇందులో ఈరోజు మంచు మనోజ్ ప్రస్తావించాడు. నేను యాక్చువల్గా నా సినిమాలు నేను బయట చేసుకుంటూ ఉంటే కాదు మంచు విష్ణుకి నువ్వు తోడుగా ఉండాలి, నా చేత ఆడవేషం కూడా వేయించాలని కూడా ఆయన చెప్పాడు. ఆయన ఓకే వేస్తే వేసి ఉండొచ్చు, కానీ మంచు విష్ణు ఈ సినిమాల్లో ఆయన అన్నట్టుగా సక్సెస్ కాకపోయి కూడా ఉండొచ్చు. కాకపోతే మోహన్ బాబు ఇక్కడ చూసింది ఏంటంటే కొడుకు విష్ణు మంచు మనోజ్ కన్నా 4 ఏళ్ళు పెద్దవాడు. అతనికి ఈ శ్రీ విద్యానికేతన్ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ ఇవన్నీ బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఒక సీఈఓగా తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాడు. అది మాత్రం వాస్తవం. అలాగే ఆస్తుల విలువ పెరిగింది, నిర్వహణ బాధ్యత తనే తీసుకున్నాడు, సక్సెస్ అనేది సాధించడం జరిగింది. అప్పుడు మోహన్ బాబు అప్పచెప్పిన తర్వాత మంచు విష్ణు తీసుకున్న తర్వాత ఆస్తుల విలువ బాగా పెరిగింది, ఇన్కమ్ కూడా జనరేట్ అయింది. దాంతో మంచు విష్ణు మీద ఒక నమ్మకాన్ని పెంచుకున్నాడు. అది ప్రేమ అనుకోవచ్చు, అభిమానం అనుకోవచ్చు. అలాగే మంచు మనోజ్ మీద ఉండదు అని ఎప్పుడు అనుకోకూడదు మనం. ఎందుకంటే ఇద్దరు కొడుకులు కూడా ఆయనకి సమానమే, కూతురు సమానమే. ఓ విధంగా చెప్పాలంటే మోహన్ బాబు వీలునామా ఎప్పుడో రాశాడు. అందులో రాసినప్పుడు శ్రీ విద్యానికేతన్ ఈ స్కూల్ ఏదైతే ఉందో అది మంచు మనోజ్కి రాశాడు ఆయన ఆ భూముల వాల్యూని. ఆ తర్వాత కాలేజీకి వచ్చేటప్పటికి అది దీనికి మన విష్ణుకి రాయటం జరిగింది. కొంత భూములు వ్యత్యాసం ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న కొన్ని భూములు కూడా మంచు మనోజ్కి రాయటం జరిగింది. ఆయన సమన్యాయం చేయడానికే ప్రయత్నం చేశాడు ఆయన. అలాగే మంచు లక్ష్మి కూడా కంఫర్టబుల్ జోన్లోనే వచ్చి ఆవిడ పేరు మీద కూడా కొన్ని ఆస్తులు వీలునామా రాయటం జరిగింది. కాకపోతే మోహన్ బాబు తను సంపాదించిన ఆస్తులన్నీ కూడా స్వయం శక్తితో ఆయన సంపాదించుకున్నాడు. అది ఇప్పుడు ఎవరి పేరు మీద ఆయన రాయొచ్చు, అది వద్దు అంటానికి ఎవరికి రైట్ లేదు. కాకపోతే ఆ వీలునామా రాసిన తర్వాత కూడా ఆ రాసిన వీలునామా ప్రకారం కనుక చూసుకుంటే ఈ ఆస్తిని వాళ్ళు ఒక ట్రస్ట్ పేరు మీద పెట్టారు. అంటే ఎన్టీ రామారావు కూడా తన ఆస్తిని ట్రస్ట్ మీదే పెట్టాడు. ఆయన ట్రస్ట్ మీద పెడితే మీకు ఏంటంటే నిర్వహణ బాధ్యత, దాని మధ్య వచ్చే ప్రాఫిట్స్ తీసుకోవచ్చు, కానీ అమ్మేటటువంటి హక్కు మాత్రం ఉండదు. ఎన్టీ రామారావు ఏ సిద్ధాంతం అయితే ఫాలో అయ్యారో మోహన్ బాబు కూడా అదే సిద్ధాంతం ఫాలో అయ్యారు. అంటే ఆస్తులు ఎప్పుడు కూడా నిలకడగా ఉండాలి అని ఆయన కోరిక. ఆ కోరిక ఉండటంలో కూడా తప్పులేదు. కాదు ఇక్కడ మనోజ్ కోరుకునేది ఏంటంటే మనోజ్కి ఇప్పుడు ఇమీడియట్గా డబ్బులు కావాలి. ఆస్తులు తన పేరు మీద వచ్చేసి అది అమ్మేసుకొని తను ఏదో ఒక బిజినెస్ చేయాలి, సినిమాలు తీయాలి, ఏదో అతనికి ఒక జయం అయితే ఉంది. ఇండైరెక్ట్గా అయితే మోహన్ బాబు ఇది ఒప్పుకోవట్లేదు. కారణం ఏంటంటే మంచు మనోజ్ మీద నమ్మకం లేకపోవడం. ఒకప్పుడు మంచు మనోజ్ తాగటం, ఏవి పట్టనట్టు తిరగటం, మదలింపులకి గురవటం కూడా అందరికీ తెలిసిన విషయమే. తర్వాత పెళ్ళైన తర్వాత మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత కొంతవరకు మారాడు. ఇప్పుడు అతనితో కైవిడిగా ఉంటున్నాడు. కానీ మొట్టమొదట మనోజ్ మీద ఒక సింపతి ఉంది. అరే ఇతనికి ఏమీ ఇవ్వలేదు, మంచు విష్ణుకే ఇవ్వటం జరుగుతుంది అన్నది. ఆ సింపతిని మంచు మనోజ్ రాను ఒక మంచు లాగా కరిగించేసుకుంటున్నాడు. అంటే ఒకసారి కంప్లైంట్ ఇవ్వటే బాగుంది, రెండోసారి బాగుంది, ఇలా మాటికి ఇలా కంప్లైంట్ ఇచ్చుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలాగా రచకెక్కడం శాంతి భద్రతకి విఘ్నం కలుగుతుందా అన్న ఒక డౌట్ కూడా వస్తుంది. మాటికి ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, మా ఇంట్లో మంచు విష్ణు చొరబడ్డాడు, ధ్వంసం చేశాడంటే అది పోలీసులకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఒక విధంగా రాచకొండ సిపి వాళ్ళ మధ్య ఒక బైండ్ ఎవరు కూడా రాయించారు. మోహన్ బాబు కూడా ప్రత్యక్షంగా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ యాక్చువల్గా ఒకప్పుడైతే ఈ జోలిపల్లి ఈ గెస్ట్ హౌస్ 6 ఎకరాలు వచ్చేటప్పటికి ఇది ఆ రోజుల్లో సౌందర్య దగ్గర నుంచి వచ్చిందని, లీకేజ్ ఇచ్చింది కూడా మనోజే అని చెప్పి చాలా మంది అంటుంటారు. కొన్ని రాత్రులు కూడా రాయించాడని చెప్పేసి. ఇలాగా తండ్రి చాలా బాధపడ్డాడు. ఇది మాత్రం వాస్తవం. కొడుకు వల్ల ఎప్పుడైనా సరే ఆనందం పొందాలి, కానీ ఇలా చీటికి మాటికి చికాకులు కల్పిస్తూ ఉంటే ఎవరికైనా చాలా ఇబ్బందికరం. మరి పెద్దరాయుడు ఈ క్యారెక్టర్ మోహన్ బాబు వేశారు. పెద్దరాయుడు సినిమాలో మీకు తెలుసు, ఎంతో మందికి తీర్పులు చెప్పిన ఆయన. అలాగే ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా విషయాల్లో దాసు నారాయణరావుతో పాటు మోహన్ బాబు కూడా ఇన్వాల్వ్ అయ్యేవాడు. చాలా సమస్యలకి పరిష్కారం చూపించేవాడు. కానీ తన సొంత విషయానికి వచ్చేప్పటికి ప్రతి విషయం రచకెక్కుతోంది. అది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఒక పక్కేమో మంచు మనోజ్ తల్లి నిర్మలమ్మ, ఆవిడ కూడా ఒక పక్క బాధాతత్వ హృదయంతో ఆవిడున్నారు. ఒక పక్క మంచు మోహన్ బాబు ఇప్పుడు వయసు వచ్చేవాడికి 78 సంవత్సరాలు, వయసు పెద్దదవుతోంది. ఆయన ఒక పక్క బాధాతత్వ హృదయంతో ఆయన ఉన్నాడు. ఒక పక్కనేమో మంచు మనోజ్.
ఇక్కడ భార్య వచ్చేవాడికి మౌనికారెడ్డి కూడా ఒక భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ నుంచే వచ్చారు. కాకపోతే ఆవిడ ఆస్తులు కూడా అఖిల ప్రియ వీళ్ళిద్దరి మధ్య ఈ కంబైన్డ్ ఆస్తులు ఇంతవరకు ఎవరికి వాళ్ళకి విడివిడిగా రాయబడలేదు. దాంతో ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే వాళ్ళ మధ్య ఏర్పడింది. వాళ్ళు జీవనం సాగించడానికి కొంత డబ్బు అయితే కావాలి, ఇది కూడా వాస్తవమే. అయితే మోహన్ బాబు అసలు ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నారంటే ఆయనలో కూడా తప్పుంది. ఏంటంటే ఈ వివాదాన్ని ఇంత సాగదీసి ఇంత స్టోరీస్గా ప్రజలు చెప్పుకోవడం, ఈరోజు యూట్యూబ్ ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్లో రావడం నాకైతే నిజంగా బాధాకరం. నాకైతే అసలు ఈ వీడియో చేయాలని నాకేం ఇంట్రెస్ట్ లేదు. నిజంగా మంచు మనోజ్ కనుక మీడియా ముందుకు రాకపోతే నేను ఈ వీడియో చేయను. ఎందుకంటే వాళ్ళ సొంత ఆస్తులు, వాళ్ళ సొంత విషయం, ఆ విషయాల్లో నేను కలగజేసుకోవాలని నేను అనుకోవట్లేదు బయట వ్యక్తిగా. కాకపోతే మనోజే మీడియాని లాగుతున్నాడు, బయటికి రావటం, దీని మీద చెప్పడం, అంతా అయిపోతుంది, లేదు మా సొంత విషయం అని చెప్పడం. మొట్టమొదటి మీరు చూడండి, దాదాపు 2 సంవత్సరాల క్రితం కనుక మీరు చూస్తే అది మేము కావాలని సరదాగా చేశాము, మా మధ్య ఎటువంటి గొడవలు లేవు, మా ఫ్యామిలీ అంతా ఒకటే అని చెప్పాడు మంచు మనోజ్. మీకు గుర్తుందో లేదు? అప్పుడు కూడా ఇలాగే మంచు విష్ణు వచ్చి మా మీద దాడి చేశాడని చెప్పి తర్వాత లేదన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఎన్ని సిరీస్ జరిగిందో, ఎంత వివాదం జరిగిందో. ఇది తెలంగాణ ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. వీళ్ళ సొంత విషయం అదేమో పోలీసు వరకు రావటం, బైండ్ ఓవర్ రాయించుకోవటం, ఇవన్నీ చేసినా కూడా ఇప్పటికి 6 నెలలు కొద్దిగా సర్దుకుంటున్నట్టు అనిపించినా కూడా మళ్ళీ మంచు మనోజు మళ్ళీ ప్రారంభించాడు, రగడ ప్రారంభమైంది. ఇది ఆంధ్రప్రదేశ్ కూడా వ్యాపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి. తిరుపతిలో ఈ రంగంపేట ఇష్యూ, అక్కడ కూడా ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు, యూనివర్సిటీలోకి లోపలికి అలౌ చేయలేదు. తర్వాత ఈ యూనివర్సిటీలో చాలా కుంభకోణాలు జరుగుతున్నాయని కూడా చెప్పాడు. నిజంగా కుంభకోణాలు జరుగుతున్నాయా లేదా అది ఆయన పూర్తి వివరాలతో బయట పెట్టాలి. సగం చెప్పి వదిలేయడం అనేది మనోజ్కి కుదరదు, అది తగిన పని. ఒకవేళ కనుక ఉంటే, ఒకవేళ అలాంటి అక్రమాలు కనుక జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మోహన్ బాబు యూనివర్సిటీ మీద విచారణ జరపాల్సిన పరిస్థితి రావాలి కూడా. అప్పుడు అసలు నిజాలు నిగ్గు తేలుతాయి. ఈ అందరిలో గొడవ చివరికి ఎలా వెళ్ళిపోయిందంటే యూనివర్సిటీ వరకు వెళ్ళింది, యూనివర్సిటీ నుంచి సినిమాల వరకు వెళ్ళింది, సినిమాల నుంచి చివరికి ఇంట్లో దొంగతనాల వరకు వెళ్ళింది. దొంగతనాలే కాదు, ఈ బౌన్సుల వరకు పోయింది. ఈ ప్రైవేట్ సైన్యం ఏంటో, వీళ్ళు చేసే ఆగడాలు ఏంటో, 20 మంది సెక్యూరిటీ మంచు విష్ణు పెట్టుకోవడం ఏంటో ఏమీ అర్థం కాని పరిస్థితి. ఈ ప్రైవేట్ సెక్యూరిటీ అలా చెల్లగిపోవడం ఏంటో, దీని మీద కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఒక లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రజల్లోకి ఈ విషయాలు వెళ్తే మాత్రం అది శాంతి భద్రత మీద నమ్మకం పోతుందన్న భావన కూడా కలుగుతుంది కదా. ఇది చాలా టిపికల్ ఇష్యూ. ఈ టిపికల్ ఇష్యూని మంచు మనోజ్ ఏం చేస్తున్నా అంటే, ఒక విధంగా చెప్పాలంటే మోహన్ బాబుకి మనశ్శాంతి లేకుండానే చేస్తున్నాడు. యాక్చువల్గా ఈ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ప్రాబ్లం కనుక జరిగితే ఎవరో ఒకరు పెద్దలు ఇన్వాల్వ్ అవుతారు. నాకు తెలిసి దాసరి నారాయణరావు ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆ సమస్యకి పరిష్కారం చూపించేవాడు. నాకు గుర్తున్నంత వరకు మంచు లక్ష్మి మొట్టమొదట మ్యారేజ్ చేసుకున్నప్పుడు గర్భరం దగ్గర జరిగింది. యాక్చువల్గా అప్పుడు ఆ అమ్మాయిని అప్పగించాలని చెప్పి మోహన్ బాబు గొడవ పెట్టాడు. గొడవ పెడితే దాసరి నారాయణరావే మధ్యలో జోక్యం చేసుకొని ఆ వివాదాన్ని సర్దుమనడం జరిగింది. అలా పర్సనల్ ఇష్యూస్ చాలా విషయాల్లో దాసరి నారాయణరావు ఇన్వాల్వ్ అయ్యారు. దాసరి నారాయణరావు ఎప్పుడైతే పోయిన తర్వాత మోహన్ బాబు పర్సనల్ ఇష్యూలోకి రావడానికి సినిమా పెద్దలు ఎవరో కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్ల. కారణం ఏంటంటే మోహన్ బాబు ఎవరితోనూ స్నేహాన్ని పూర్తిగా చేయలేనటువంటి పరిస్థితి, వివాదాల్లోకి రావటం, అలాగే ఈయనంటే కొంత భయం, మనకెందుకులే ఈ విషయాలు కలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఇవన్నీ ఉండబట్టి ఎవరు కూడా దీనిలోకి ఇన్వాల్వ్ అవ్వట్లా. యాక్చువల్గా ఆయనకి సమకాలీకుడు, దాదాపుగా అంత మిత్రుడు అటువంటి చిరంజీవి కూడా ఈ విషయంలోకి రావట్లేదు. ఎందుకంటే చెప్తే వింటాడో లేదో తెలియదు. మరి దీనికి సమస్యకి పరిష్కారం ఏంటంటే మరి రజనీకాంత్ మోహన్ బాబుకి చిరకాల మిత్రుడు, ఆప్తమిత్రుడు, ప్రాణమిత్రుడు. విధంగా చెప్పాలంటే చాలా సినిమాలకి ఈయన సహాయం కూడా చేశాడు. ఆర్థికంగా ఆయన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా సహాయం చేశాడు. చివరికి పెదరాయుడు సినిమా కూడా ఫైనాన్షియల్ హెల్ప్ చేసింది కూడా మరి రజనీకాంతే. మేజర్ చంద్రకాంత్ అప్పుడు యాక్చువల్గా మోహన్ బాబుకి ఏమి డబ్బులు లేవు, ఆ రోజు ఆ సినిమాకి ఫైనాన్స్ చేసింది కూడా రజనీకాంతే. మరి రజనీకాంత్ పెదరాయుడు సినిమాలో పాపారాయుడు క్యారెక్టర్ వేసాడు ఆయన. మరి పాపారాయుడే వచ్చి పెదరాయుడు ఈ జడ్జిమెంట్ ఆయన ఇవ్వాలేమో.
కాకపోతే ఈ సమస్యకి పరిష్కారం అయ్యేట్టుగా కనిపించట్లేదు. మనోజ్ కూడా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ వివాదం ఒక డిస్కషన్లోకి వెళ్ళి మాట్లాడుకోవడం మంచిది. మోహన్ బాబు కూడా వయసులో పెద్ద ఆయన అవుతున్నారు. ఆయన కూడా మనోజ్ని పిలిపించి మంచి విషయంతో కూర్చోబెట్టి ఈ సమస్య కనుక మాట్లాడుకుంటే తేలిగ్గా తేలిపోతుంది. అదే పెద్ద టిపికల్ ఇష్యూ కాదు. మరి దాన్ని సాగదీసుకోవడం అయితే మంచిది కాదు. మోహన్ బాబు గురించి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి కరెక్ట్గా స్వర్గం నరకంతో 50 సంవత్సరాలు పూర్తయింది. 50 సంవత్సరాల్లో పూర్తయిన ఆయన ఒక నటుడిగా వైవిధ్యమైన పాత్రలు వేశారు, నిర్మాతగా మారారు, ఎన్నో సినిమాలు తీశారు. లక్ష్మీ ప్రసన్న బ్యానర్ మీద విజయవంతమైన సినిమాలు ఎన్నో తీశారు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే స్వయం శక్తితో ఎదిగినటువంటి మనిషి మోహన్ బాబు. మోహన్ బాబు ఎవరైనా కొట్టాడు అంటే నమ్మచ్చు, తిట్టాడు అంటే నమ్మచ్చు, కోపంతో అరిచాడన్నా కూడా నమ్మచ్చు. కానీ మోసం చేశాడు అన్న మాట మాత్రం నా డిక్షనరీలో లేదని ఆయన చెప్పాడు. అది వాస్తవం. ఆయన మోసం చేశాడన్నమాట అయితే ఈ సినిమా ఇండస్ట్రీలో లేదు. ఆయన ఏదో ఆయన కోపం ఏదైతే ఉంటుందో ఆ కోపంతోనే మాట్లాడు, కానీ అంత ప్రేమ కూడా ఉంది, అది కూడా వాస్తవమే. కాబట్టి ఆ కోపాన్ని పెంచే విధంగా మంచు మనోజ్ ప్రయత్నం చేస్తున్నాడా, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వకుండా చూసుకుంటున్నాడా అని కూడా ఒకసారి మంచు మనోజ్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సానుభూతి తగ్గిపోతుంది. ఫస్ట్లో ఉన్నటువంటి సానుభూతి ఇప్పుడు మంచు మనోజ్కి లేదు. ఎందుకంటే ఈరోజు నేను పెట్టిన ప్రెస్ మీట్ నేను చూశాను. ఆయన కళ్ళు కానీ లేకపోతే ఆయన ముఖ కవళికల్లో చూస్తే ఆవేశం, కోపమే కనపడుతున్నాయి తప్ప ప్రేమ, అభిమానం వాళ్ళ కుటుంబం మీద ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఏదో రకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టి తన ప్రయత్నం ఏదో తను సాధించుకోవాలి అనేటువంటి తాపత్రయమే కనపడుతుంది. అది ఎంతవరకు కరెక్టో మంచు మనోజ్ ఆలోచించుకోవాలి. మంచు మనోజ్ బేసిక్గా చాలా మంచివాడు, అందుతోనూ కలివిడిగా ఉంటాడు, అది కూడా వాస్తవమే. మరి ఏ శక్తులు వెనకాలని ప్రాబ్లం చేస్తున్నాయో తెలియదు, కానీ ఇది అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటారు. దానికి లోపడకుండా ఇప్పటికైనా సరే మోహన్ బాబు అయినా సరే పెద్ద మనసు చేసుకొని కొడుకులు ఇద్దరిని కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కారం చేసుకుంటే ఈ వివాదం ఇదంతా సమస్యపోతుంది. కాదు మేము ఇలాగే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఇలాగే కోర్టుకి వెళ్తాం, ఇలాగే మేము దెబ్బలాడుకుంటాం, తనుకుంటాం అనుకుంటే మాత్రం అది సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణ అనేటువంటి మోహన్ బాబుకి ఒక పెద్ద మరకలాగా అడ్డుకుంటుంది. ఆ మరకను వదిలించుకోవడం కూడా చాలా కష్టం. మోహన్ బాబు వాళ్ళిద్దరు కొడుకులు మంచు, విష్ణు, మనోజ్ సినిమా ఇండస్ట్రీస్ చూసి కూడా నేర్చుకోవాలి. ఎన్టీ రామారావు వాళ్ళ పిల్లలు చాలా మంది ఉన్నారు, 11 మంది ఉన్నారు. ఏనాడైనా ఆస్తి గురించి వాళ్ళు దెబ్బలాడుకున్నారా? అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళ అబ్బాయి వచ్చేవాడికి వెంకట్, నాగార్జున వాళ్ళు ఎప్పుడైనా ఆస్తి గురించి దెబ్బలాడుకున్నారా? సూపర్ స్టార్ కృష్ణ వాళ్ళ పిల్లలు ఎప్పుడైనా ఆస్తి గురించి దెబ్బలాడుకున్నారా? ఇలాగ మీరు చూడండి, సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరు. ఒకే ఒక ఇష్యూలో దాసరి నారాయణరావు కొడుకులు ఇద్దరు కూడా వివాదంలోకి వెళ్ళారు, అది మాత్రం వాస్తవం. మోహన్ బాబు మధ్యవర్తిగా చేయలేదన్నది కూడా వాస్తవం. అదే పరిస్థితి ఇప్పుడు తనకు కూడా ఎదురైంది. మరి ఆ పరిస్థితి నుంచి ఆయన బయటకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వివాదం ఎంత సమస్యపోతే అంత మంచిది, కుటుంబం కూడా ప్రశాంతంగా ఉండగలుగుతుంది. మోహన్ బాబు మీరు ఆ దిశగా ఆలోచిస్తే మంచిది.